అవుతుంది పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా. అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ ఇది సందర్భం వచ్చింది, ఖచ్చితంగా చెప్తా, అన్నీ చెప్తా. మీకు ఏమేమి కావాలో అడగండి, అన్నీ చెప్తా. అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా, నేను ఎన్నడూ కూడా నోరు కదపలే. నేను గెలిచినాక 2వ నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలుపెట్టిన. సీఎం గారి దృష్టికి, డైరెక్ట్గా సీఎం గారి దృష్టికే ఇది ఒక 10 నుంచి 15 సార్లు తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనేది వీళ్ళేమో ఎంతసేపు నింద మోపాలా, గుడ్డగాలు చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా, వారానికి 3-4 రోజులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అక్కడ హైదరాబాద్ పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదో అని అనుకోను. అక్కడ సెక్రటరేట్కి పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతున్నాయి, మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా. అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలో అప్ చేస్తున్నా. ఇవే కాదు.